హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజైనర్స్ అడ్డా. ఈరోజు మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్ కింద 2 మీటర్స్తోనే లైనింగ్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి బాటమ్ లైనింగ్ కండి. కేవలం 2 మీటర్స్తోనే మనం 3 మీటర్స్, 4 మీటర్స్, 5 మీటర్స్తో అయినా చేసుకోవచ్చు. ఈరోజు నేను 2 మీటర్స్తోనే చూపబోతున్నాను. దీన్ని వచ్చేసి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జ్లో ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం మన వైపు నుంచి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుందన్నమాట. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. నేను లాంగ్ ఫ్రాక్కి 38 ఇంచెస్ అయితే పెట్టానన్నమాట. ఆ 38 ఇంచెస్లో 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ తగ్గించుకొని పెట్టుకోవాలి. 38 మైనస్ 2 చేసుకుంటున్నాను నేను, అంటే 36 అన్నమాట. మీరు 3 ఇంచెస్ కూడా చేసుకోవచ్చు మీకు తక్కువ క్లాత్ ఉందనుకుంటే. నేనైతే ఇక్కడ 2 ఇంచెసే తగ్గించుకున్నాను. ఇప్పుడు ఈ 36 ఇంచెస్ని పైనుంచి కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని అటువైపునకు కూడా మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ని గీసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్న లాంగ్ ఫ్రాక్ని తీసుకొని ఖర్చుతో కలిపి మన వేస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 21 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ 21 డివైడెడ్ బై 8 చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం 21ని డబుల్ చేసుకున్న తర్వాత ఎంతైతే వస్తుందో, అంటే నాకు ఇక్కడ 42 వస్తుంది కదా, దాన్ని మనం 42ని డివైడెడ్ బై 8 చేసుకోవాలి. నాకు ఇక్కడ 5.25 అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఇదే 5.25ని ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పై వైపునికి మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్చింగ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం కలిపి నాకు 5.75 ఇంచ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇదే 5.75 ఇంచ్ని ఇంకో వైపున, ఆపోజిట్ వైపున ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ పొజిషన్లో 5.75 ఇంచ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న 2 మార్కింగ్ని టేప్తో కలుపుకుంటూ ఒక స్ట్రెయిట్ లైన్ని గీసుకోవాలి. ఇది మీరు కుదిరితే స్కేల్తో కూడా చేయొచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తరువాత దీన్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ సైడ్న 2 పెద్ద పీసెస్ వస్తాయి, ఓపెన్ సైడ్న 4 చిన్న పీసెస్ వస్తాయి. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి. అది ఎలా అంటే, ఫస్ట్ మనం ఫోల్డింగ్ సైడ్ ఉన్న 2 పెద్ద పీసెస్ అని చెప్పాను కదా, దాంట్లో నుంచి ఒకటి తీసుకోవాలి.
ఆ తర్వాత ఓపెన్ సైడ్ నుంచి ఉన్న చిన్న పీసెస్ని 2 తీసుకొని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెద్ద పీస్కి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పీస్ని పెద్ద పీస్ వైపుకు టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే ఈ 2 పీసెస్ని పెద్ద పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పీస్ని కూడా సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూసారు కదా, 2 వైపులా నేను స్టిచ్ వేసుకున్నాను. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి ఫుల్గా ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన 3 పీసెస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా రెండవ పీస్ని కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేస్ట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. దానికోసం మనం బాటమ్ పార్ట్కి ఎలా అయితే అటాచ్ చేసుకుంటామో అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ని ఆల్రెడీ అటాచ్ చేసుకొని ఆ తర్వాత సైడ్ జాయింట్స్ కూడా వేసుకొని పెట్టుకున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఆ తర్వాత మనం ఒక బాటమ్ లైనింగ్ని తీసుకొని దాన్ని బాడీ పార్ట్ వైపుకు రైట్ సైడ్ అంటే ఖర్చు లేని సైడ్ను పై వైపునికి వచ్చేలాగా పెట్టుకోవాలి. లైనింగ్ అనేది బాడీ పార్ట్ వైపుకు ఉండాలి. అలానే బాటమ్ పీస్ కూడా బాడీ పార్ట్ వైపుకే ఉండాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుకోవాలి. రెండవ పీస్ని కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా కుట్టుకున్నాను నేను ఇలాగా. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. బాటమ్ పార్ట్ని లైనింగ్ పార్ట్ని 2 కలిపి వేసుకోకూడదు, అప్పుడు మనకి ఉబ్బెత్తుగా వస్తుందన్నమాట. సో లైనింగ్ పీస్ని వేరు చేసుకొని కలుపుకోవాలి, అంటే జాయిన్ చేసుకోవాలి. మెయిన్ బాటమ్ పార్ట్ని మెయిన్ది ఉంది కదా, దాన్ని మన స్టిచ్కి అడ్డు రాకుండా తోసేయాలి. ఇలా లైనింగ్ని పైనుంచి కిందకి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. అదేవిధంగా రెండో సైడ్ కూడా ఇలానే కుట్టేసుకున్న తర్వాత మన లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మీకు ఇలానే ఏదైనా జస్ట్ డిజైన్స్ కావాలనుకుంటే లేదా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. మీకు కనుక ఈ వీడియోలు వచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటికైతే థ్యాంక్ యూ.